హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి రమేష్. నేను మీ దేవి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అయితే నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా అందరికీ. ఈరోజు దేవి నవరాత్రుల్లో మొదటి రోజు. ఇవాళ అయితే నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం ఇంకా వంకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ ఇష్టంగానే తింటారని నేను అనుకుంటున్నాను. ఈ ఫ్రై కోసం ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇంకా వంకాయ అంటేనే కాయగూరలో రారాజు కదా, సో చాలా బాగుంటుంది. ఇది గుత్తి వంకాయ చేసుకోవచ్చు, వంకాయ ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా వంకాయ పప్పు చేసుకోవచ్చు. ఇంకా ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవాళ అయితే ఇంకా వంకాయ ఫ్రై అయితే చేసేసి పిల్లల లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసి కట్సాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కాస్త రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ అయితే మొత్తం అంతా వర్క్ చేసుకొని ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం పరమాన్నం అయితే చేసుకున్నాను అనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే నేను పూజ చేసుకోలేదు, ఇంక ఈవినింగే చేసుకున్నాను అనమాట. నవరాత్రులు అంటే రాత్రులే చేయాలి. ఇంకో మార్నింగ్ అయితే నాకు క్యారేజ్లు ఉండటం వలన నాకు పూజ చేసుకోవడం అయితే కుదరదు. సో అందుకని చెప్పి నేను ఇంక ఈవినింగే చేసుకుంటున్నాను. ఇంక పూజ కూడా స్టార్ట్ చేసుకుందాం అని ఇంకా అన్నీ శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. ఆ లోపు అయితే వర్షం అయితే పడింది. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయాక ఇంక ఈవినింగ్ డిన్నర్లోకి అయితే వంకాయ టమాటా కర్రీ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇది కూడా ఫినిష్ చేసుకున్నాక నేను అయితే మిరపకాయలు ఆరేసేసుకుని ఇంకా మిల్క్ అయితే ఇచ్చేసి వచ్చాను కదా, అవి నేను ఆడలేదు, ఇవాళ ఆడించాలన్నమాట. ఇంక కంగారుగా వంట అయితే చేసేసుకొని ఇంక మళ్ళీ మిల్ అయితే క్లోజ్ అయిపోద్దని చెప్పి లేట్ అయిపోయింది. వెళ్ళి ఇంకా అవి కూడా తెచ్చేసుకుందాం అని చెప్పి ఇంకా వెళ్ళాను. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా అక్కడికైతే వెళ్ళి దసరా కూడా శ్రావణ మాసం తీసుకున్న శారీ అయితే ఉందన్నమాట. దానికి బ్లౌజ్ స్టిచ్ చేసుకుందాం కదని చెప్పి ఈ కారం ఆడేలోపు మన బ్లౌజ్కి కావాల్సిన లైనింగ్స్ అవి కూడా అక్కడే పక్కనే షాప్ ఉంటే ఇంక తీసేసుకొని కారం అయితే ఆడిచ్చేసుకొని ఇంకా ఆ అబ్బాయి అన్నీ కూడా చల్లారబెట్టేసి మనకి డబ్బాలో వేసేసాడు. నేనైతే కేజీ కాయలు తీసుకున్నాను, 1/2 కేజీ ఇంకా ధనియాలు ఇవన్నీ వచ్చేది. టోటల్ 1.5 కేజీ పడిందనమాట. కారం కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే. కొంచెం శ్రమ అనుకోకపోతే కారం అయితే మంచి టేస్టీగా వస్తుంది. ఓకే అండి, బాయ్, లవ్ యూ ఆల్.